అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. సార్, వందే మాతరం, ఈ వందే మాతరంకి సంబంధించి ప్రస్తుతం ఏదైతే శీతాకాల సమావేశాలు జరుగుతుంది పార్లమెంట్లో, దానికి సంబంధించి ఒకటే గొడవ ఉంది. ఏంటి దానిపైన మీ అభిప్రాయం? శ్రీరామ్ రెడ్డి గారు గీతం రాసినట్టు అంటున్నారు. ఒకసారి పాడండి. వందే మాతర గీతం స్వరం మారుతున్నది తరం. విన్నారా? అవును, మన ఈయన మాట్లాడుతున్నాడు సోదరుడు వందే మాతరం శ్రీనివాస్ ఆ పాట మీద ఆయన పాడాడు ఆ పాట. నాకు అర్థం కాదండి, నేను వ్యంగ్యంగా అంటున్నాను కాదు, పార్లమెంట్ సమావేశాలు పరిశీలించాను కొన్ని. అసలు వందే మాతర గీతం ఎవరు రాశారు? ఎవరు చెప్పాలి సాధికారంగా? దేశ సాంస్కృతిక శాఖ మంత్రి ఆయన బకిం దాస్ గారు, బంకిం చంద్ర చటోపాధ్యాయ. అవునండి, మీరండి అన్నారండి. కానీ మరి ఆయన ఎవరు? దేశ సాంస్కృతిక శాఖ మంత్రి తప్ప మీరు తప్ప, లేకపోతే మీరు హిందూ మత వ్యతిరేకి, మీరు దుర్మార్గులు, మీకు చైనాకి సంబంధాలు ఉన్నాయి, మీ తాతగారు ముస్లిం అంటారు, కొంచెం గడ్డ ఉంది కాబట్టి. ఇదేనండి మీరు క్రిస్టియన్ సంబంధం, మీరు పొద్దున్న ఏసుక్రీస్తు గుడిలోకి వెళ్ళి చర్చికి వచ్చి వెళ్ళి వచ్చారంటారు. ఈ దేశ సాంస్కృతిక శాఖ మంత్రి షకావత్ గారు పార్లమెంట్లో ప్రకటించిన దాన్ని వ్యతిరేకిస్తారండి మీరు? సరే, దేశ ప్రధానమంత్రి ఏమన్నారు? బకిం దాస్. ఈయన ఫ్రెండ్సా అంటే? నేను ఇంకొకరు కూడా చెప్పారు. యాక్చువల్గా ఆ రోజుల్లో మోడీ గారు ఆల్ ఢిల్లీ యూనివర్సిటీలో ఆల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఆర్ట్స్ చదువుకున్నప్పుడు క్లాస్మేట్స్ ఎవరు లేదని మీరు వేశారు కదా. ప్రపంచంలో క్లాస్మేట్స్ లేని రెగ్యులర్గా చదువుకున్న విద్యార్థి ఎవరు ఉంటే ఓన్లీ మోడీ గారు అని అంట. ఓకే, తెలీదు ఆ విషయం, చాలా మంది తెలీదు. ప్రపంచ చరిత్రలో దాదాపు 5 సంవత్సరాలు ఆ రోజులు ఓపెన్ లేవు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేవు. 3 ఏళ్ల పాటు డిగ్రీ ఢిల్లీ యూనివర్సిటీలో, 2 ఏళ్ల పాటు ఇంకో పెద్ద యూనివర్సిటీలో రెగ్యులర్గా విద్యార్థిగా చదివిన వ్యక్తి మోడీ గారు. బిఏ చేశారు. ఎంఏ ఆల్ పొలిటికల్ సైన్స్. ఆల్ పొలిటికల్ సైన్స్ అనేది ప్రపంచంలో కొలంబియా నుంచి అరేబియా నుంచి ఆస్ట్రేలియా వరకు ఎక్కడ లేదు. అది ఇండియాలో ఆ యూనివర్సిటీలో పెట్టారు. ఆల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఆర్ట్స్లో ఆయన చదువుకున్నప్పుడు పార్ట్ టైంలో అప్పుడు రైల్వే స్టేషన్ పెట్టలేదు, రైల్వే స్టేషన్ అప్పటికి ఏర్పరచలేదంట. దాంట్లో టీఎంఏ అని చెప్పారండి. దాంట్లో గ్యాస్లోంచి తీస్తానని కూడా చెప్పారు. నేను వీడియోలో వేయండి ఒకసారి, అందరికి కనపడుతుంది. ఆ రోజుల్లోనే గ్యాస్ అంట ఒక గోబర్ గ్యాస్ లాంటి తయారు చేసి దానికి టీకి పెట్టారంట. అప్పుడు పార్ట్ టైంగా చదువుకున్నప్పుడు ఆల్ పొలిటికల్ సైన్స్ ఎంఏ చదువుకున్నప్పుడు అప్పుడు పార్ట్ టైంలో ఈ బకిందా ఉండేవారు అనుకుంటా ఆయనతో పాటు. ఇద్దరు కలిసి చదువుకున్నప్పుడు అప్పుడు నెల్సన్ ఆయన మన ఎక్కడికే సౌత్ ఆఫ్రికా వెళ్ళి నెల్సన్ మండేలా గారితో మన స్వాతంత్ర అక్కడ మన తెల్లవాళ్ళకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమం చేసినప్పుడు మార్టిన్ లూథర్ గారికి ఇంతో సామాజిక విప్లవం తీసుకొచ్చినందుకు, మావో సెట్టింగ్తో కూడా లాంగ్ మార్చ్ చేసినప్పుడు అందరూ ఈయన అక్కడికి వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుందంట కొంతమందికి. దయచేసి మోడీ గారిని అలాగా అంట మోడల్ మన గౌరవ ప్రధానమంత్రి గారు అందరూ ఆరోపిస్తూ ఉన్నారు. అలాగా మీరు అన్న వ్యక్తి, మీకున్న నాలెడ్జ్ కూడా ఈ దేశ ప్రధానమంత్రి లేదని కనీసం అంటే లాస్ట్లో సవరించుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ గారు చెప్పినప్పుడు సవరించుకున్న మాట అంతవరకు గౌరవిద్దాం. నేను అడుగుతాను, అసలు ఇష్యూ ఎందుకు వచ్చిందో మాట్లాడుతాను. ఇవాళ దేశం అసలు సమస్యలు ఏముంటాయి? ఇవాళ పార్లమెంటు రోజుల తరబడి గంటల తర్వాత నేను 10 గంటల డిస్కషన్ అంట, ఇంకో 10 గంటల డిస్కషన్ దేని మీద పెడుతున్నారు? ఇవాళ నెహ్రూ గారు చచ్చిపోయి అన్నాళ్ళయింది, ఇంకా అన్నిటికీ నువ్వే నెహ్రూ అని అదేదో సినిమాలో సిద్ధార్థ అని ఉంటాడు ప్రకాష్ రాజ్ గారు బొమ్మరిల్ సినిమాలో, నాన్న అన్నిటికీ నువ్వేనా అన్నట్టు. ఎంతకాలం అని సావాలి మేము ఇది రోజు. ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు, మా ముత్తాత ఎప్పుడు చచ్చిపోయాడు, 11 ఏళ్ళు జైల్లో ఉన్నాడు దేశం కోసం, నువ్వు 11 ఏళ్ళు పాలన ఉన్నావు, ఎందుకే ఆయన మీద చేస్తావు? ఓ పని చేయి, నువ్వు అమ్మేసిన ఏది ఆయన పెట్టిన లిస్ట్ అంతా తీస్తే ఓ రోజు 10 గంటలు సెట్ చేద్దాం అన్నారు. మళ్ళీ రిపీట్ చేయకుండా ఇంకా అయిపోయింది. నేను అర్థం కాదు, ఆయన అంతా ఇప్పుడు ఐఏఎంస్ లేకపోతే వ్యవస్థలో బలోపేతం ఎన్ని ఇండస్ట్రీస్ పెడితే ఆయన పెడతాం, ఈయన అమ్మేయటం. ఆయన లోపాలు లేవన్నాం. ఇంకా దుర్మార్గంగా ఏం చేశారంటే నెహ్రూ గారిని పాకిస్తాన్ కాశ్మీర్ సమస్యలు బాధ్యులు చేశారు. యాక్చువల్ కాశ్మీర్ వదిలేమంది వేరే నాయకుడు. నా పెద్దల ప్రాంతం నాకు చిన్నప్పటి నుంచి రాంగ్ ట్యూటెడ్ అండి. మా మాస్టర్లు ఉత్తర సేనావతరవాదులు ఉన్నారు కొంతమంది, నా నెత్తి మీద కూడా ఇలా పెట్టారు. హిస్టరీ చదువుకుంటే మాకు తెలియలేదు పూర్తిగా. ఎట్టి పరిస్థితులు ఇండియాలో కలిసి తీరాల్సింది అన్న వ్యక్తి తన పూర్వీకుల ప్రాంతాన్ని ఎలా పోగొట్టుకుంటాడు ఒక పండిట్ నెహ్రూ గారు. మళ్ళీ వాళ్ళ అమ్మగారు ఒక ముస్లిం వ్యక్తి ఉన్నారు. ఎంత దూరంగా 5-10 లక్షల మంది ట్రోలింగ్ చేశారు నెహ్రూ హిందూ కాదని. ఎంత తప్పండి ఆఖరికి. సరే, కమింగ్ బ్యాక్ టు ఈ వందే మాతరం విషయంలో
బకిం చంద్ర చట్టోపాధ్యాయ గారు, చటర్జీ గారు 1885 రాసినప్పుడు దాన్ని 1937లో మనం ఏ విధంగా తీసుకోవాలి జనగణమనతో పాటు దీన్ని కూడా, అది జాతీయ గేయం, ఇది జాతీయ గేయంగా తీసుకెళ్తాం, జాతీయ గీతం దానికి సమానమైన గౌరవ ప్రతిపాదిద్దాం. జనగణమన తీసుకున్నా సరే దీన్ని కూడా అనుకున్న సందర్భంలో అదే దానికి సరిగ్గా 4 నెలల ముందు ముస్లిం లీగ్ డిక్లరేషన్ పెట్టింది. అప్పుడు దేశం విడిపోతుందని లేదు. దాదాపు మనం ఎన్ని కోట్ల మంది ఉన్నాం, 1/4 జనాభా ఉన్నాం. దీంట్లో మేము తీసుకుంటాం, మా మతం ప్రకారం దుర్గాదేవిని మిగతాదేవిని పూజిస్తాం, మమ్మల్ని కూడా ప్రతి చోట పాడమంటే మేము పాడమన్నారు. ఈ గొడవ జరిగేటట్టుంది, ఏం చేద్దామని ఆ రోజు కమిటీలో మీటింగ్ పెట్టుకున్నా. వందే మాతర గీతం మాత్రం ఇట్టి పరిస్థితిలో ఉండాలని నెహ్రూ గారు కోరినప్పుడు ఆ ఆఖరి పదాలు తీసేసి మొదటి ఏదైతే ఉందో దీన్ని మనం పాడుకుందాం, మనమే దాన్ని ప్రతిరోజు పాడుకుంటున్నాం. దీన్ని వివాదం చేయటం ఏంటండి? ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కోరారంటే ఆయన సులేమాన్ ఆయన పేరు ఏదో రాసిన ఒక గీతాన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ గీతంగా ప్రకటించారు. మరి వందే మాతరని పెట్టుకున్నారా? పైగా వీళ్ళు ఇంకా మాట్లాడుతూ ముందుకెళ్ళిపోయి, నేను చెప్తా ఉన్నానండి ఇవాళ వందే మాతరం గీతాన్ని మనం ఏమైనా తక్కువ చేయడానికి లేదు. ఎందుకంటే వందే మాతరం గీతం బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన దాంట్లో గీతం చాలా ప్రముఖ పాత్ర పోషించింది. రైట్, రియల్లీ గెట్ అప్రిషియేట్ దట్. ఏమక్క అది సత్యం అండి అది. కానీ దాన్ని వాళ్ళు రాజకీయం చేస్తున్న అసలు దేశం ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అసలు ఇప్పుడు ఏ సందర్భంలో వచ్చింది ఇది అనేది? 150 సంవత్సరాలు దానికి అయిపోయిందనే దాంట్లో 100 సంవత్సరాలు అర్థం ఉంది. 150 రేపు 160లో వస్తుంది. తనకు అవసరం లేనప్పుడు నెహ్రూ గారిని తిడటానికి ఏది కావాలంటే అది వాడుకుంటున్నారు. ఎన్నాళ్ళు తిడతారండి, ఎన్నాళ్ళు తిడత కలిపేస్తారు. మొన్న కూడా అదే మొన్న ఎక్కడో స్టేడియంలో ఇండియా ఓడిపోయిందంట, దీనికి నెహ్రూ గారు అని పోస్టులు వేసారు. ఏంటి అంటే ఆ స్టేడియం నెహ్రూ గారు కట్టించారంట. ఆ గ్రేస్ స్టేడియం కట్టించకపోతే ఈ ఓడిపోయే ప్రసక్తి రాదు కదండి. ఎక్కడికి వెళ్ళిపోతాను ఇల్లు నవ్వుతారేంటండి? పరిస్థితి దారుణంగా ఉంది. విచిత్రం ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వందే మాతర గీతంతో ఉద్యమం సాగినప్పుడు క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942లో చావో రేవో స్వతంత్రమో చావో అనే సిద్ధాంతాన్ని దేశభక్తులంతా కలిసి ఉద్యమం మొదలుపెట్టి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటే మా మద్రాసు రాష్ట్రంలోనో లేదా బొంబాయి రాష్ట్రం అన్ని చోట్ల ప్రభుత్వాలు త్యాగం చేసి బయటకు వచ్చారు. ఉద్యమం చేసే సందర్భంలో పటేల్ గారిని, నెహ్రూ గారిని, గాంధీ గారిని అందరినీ కూడా జైల్లో పడేశారు. పడేస్తే గాంధీ గారు సత్యమణి జైల్లోనే చచ్చిపోయింది అప్పుడు ఆవిడ ఈ క్విట్ ఇండియా మూమెంట్లో. ఆ తర్వాత లక్షలాది మంది ఈ టైంకి బ్రిటిష్ ప్రభుత్వం పిలిచి మన బీజేపీ మాతృ సంస్థ అయిన హిందూ మహాసభని పిలిచి, ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ, దానికి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ, పార్టీ హిందూ మహాసభ ఇప్పుడులాగా. ఆ తర్వాత భారతీయ జనసంఘ్ 1952 ఎన్నికలు జనసంఘ్గా మారింది. ఓకే. ఆ తర్వాత భారతీయ జనసంఘ్ 1977లో చౌదరి చరణ్ సింగ్ గారి నేతృత్వంలోని భారతీయ లోక్దళ్ లాంటి నాగలు పెట్టిన రైతు గుర్తులో విలీనమైపోయి 1980లో మళ్ళీ విలీనపై 80లో మళ్ళీ బీజేపీగా అవతరించింది. ఇది చరిత్ర అండి. 1915లో హిందూ మహాసభ ఏర్పడింది మదన్మోహన్ మాలవీయ గారి నేతృత్వంలో 1915లో. ఓకే. అది 1942లో ఏం చేసింది, మనం ఎలా ఊరుకుంటాం, మనం బ్రిటిష్ వాళ్ళతో కలుద్దాం, బ్రిటిష్ వాళ్ళతో కలిసిపోయి ముస్లిం లీగ్ చెందిన క్రూరాత్ముడైన మహమ్మద్ అలీ జిన్నాతో నిన్న పార్లమెంట్లో మోడీ గారు అంటారు ముస్లిం లీగ్ ఒత్తిడి లొంగిపోయింది అంటారు. ముస్లిం లీగ్ ఈ విషయం మీరు అన్నారు, నేను చెప్పే విషయం 99% దేశ ప్రజలు తెలియదు. ఓకే. మళ్ళా చెప్తున్నాను, విమర్శించేవాళ్ళు మన మతం చెప్పిన సంస్కారాన్ని, మన గురువులు చెప్పిన సంస్కారాన్ని, తల్లిదండ్రులు నేర్పిన సంస్కారాన్ని వాళ్ళ వ్యాఖ్యలు చూపిస్తారు. వాళ్ళ వ్యాఖ్యలు అన్ని సంస్కారాన్ని వాళ్ళకే చెందుతాయి. వాళ్ళ తల్లిదండ్రులకి గౌరవం కానీ ఏదైనా సరే ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నేను చెప్పింది తప్పైతే కనుక్కోండి. ఇది ఎవరికి తెలియదు, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చాలామందికి 1942లో ప్రాణాలు త్యాగం చేస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళి ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది హిందూ మహాసభ. మహమ్మద్ అలీ జిన్నాతో కలిపి అలాయితో కలుసుకుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జైలుకి వెళ్తూ ఉంటే ఈ గవర్నమెంట్లు ఏర్పరిచారు. పెట్రోల్ కాల్చేశారు దేశభక్తుల్ని ఈ ప్రభుత్వాలు. నమ్మరండి ఎవరైనా, నిజమండి. ఓకే. 99% అని చెప్పలా. చిన్నప్పుడు మాస్టర్లు చెప్పలేదు మాకు, చరిత్రలు రాయలేదు పూర్తిగా. ఇప్పుడు వచ్చింది. ఎవరైంది ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా, ప్రభుత్వాలు గవర్నమెంట్లు కదండి, ఎవరు కాదంటారు. ఈ గవర్నమెంట్లోనే ఈ దేశాన్ని 2గా విడగొట్టాలనే తీర్మానం చేస్తే మేము ఆ క్షణానికి 2 నిమిషాలు బయటికి వెళ్ళి వచ్చాం. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది ఇందులో, దాంట్లో భాగస్వామి బీజేపీ మాతృ సంస్థ. కానీ ఆ టైంకి మేము లేదో 5 నిమిషాలు బయటికి వెళ్ళి వచ్చాం దీనికి అనుకుంటా. ఓకే. ఏందండి ఇది, నాకు అర్థం కాదు. ఇవాళ దేశాన్ని విడగొట్టింది నెహ్రూ గారు, గాంధీ గారు అంటారా? అసలు నాకు అర్థం, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ అండి ఇక్కడ ఇష్యూలో. అబ్సల్యూట్గా నేను చెప్పిన సత్యం.
ఇలాంటిది నేతాజీ గురించి వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ప్రభుత్వాలు చేరితే బ్రిటిష్ ప్రభుత్వం మా నేతాజీని చాలా గొప్పగా భావిస్తాం మేము. అవును. నేతాజీని వెంటాడటానికి 50 టీంలు ఏర్పరిచింది. వీళ్ళు M15 M16 మిషన్స్ బయలుదేరినాయని వెంటాడారు. ఈ విన్స్టన్ చర్చిల్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి, విదేశాలన్నీ చేస్తారు. బ్రిటిష్ వాళ్ళు ఆయన దెబ్బకి కక్కావిధులైపోయారు. వాళ్ళు యుద్ధం ఏదైనా కానీ ఆయన చంపడానికి అనుక్షణం ప్రయత్నించింది ఈ బ్రిటిష్ అండ్ కంపెనీ ప్రభుత్వాలు. అవును. ఎవరున్నారు ఆ ప్రభుత్వాల్లో? ముస్లిం లీగు, బీజేపీ మాతృ సంస్థలు కాదా? ఓకే. అప్పుడే ఎవరండి దేశభక్తులు? ఎవరు? ఎంతమంది ఉద్యమాల్లో పాల్గొన్నారు? హైదరాబాద్ విముక్తి ఉద్యమాల్లో వందే మాతరం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ కావాలంటే హైదరాబాద్లో కూడా వందే మాతరం కోసం గొప్ప ఉద్యమం, వందే మాతరం అంటూ ఉద్యమం గొప్పగా చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా గొప్పగా చేశారు. ఇందులో 99.9999% వీళ్ళ బ్యాచ్ ఎవరు ఉన్నారా? బ్రిటిష్ వారికి విధేయులుగా పనిచేస్తామనే బ్యాచ్ ఎవరు ఉన్నారా? చెప్తున్నా అండి. అసలు మా దిక్కుమాల ఆ చెత్త ఫెలో అనబడి పేర్కొనబడి హిందువుల మీద విద్వేషం తెచ్చుకొట్టిన ఆ మహమ్మద్ అలీ జిన్నాకి అలైబలై అని కావులించుకుని డ్యాన్సులు చేసుకుంటాం ఏంటండి? వాళ్ళతో పాటు ప్రభుత్వాలు ఏర్పరచడం ఏంటండి? పశ్చిమ బెంగాల్లో ఏర్పరిస్తే ఎలాంటి హిందువుల మీద దుర్మార్గం జరిగితే అక్కడ తర్వాత ఏమైనా మాట్లాడారా? చాలా బాధగా ఉందండి. హిందూ మహిళ మీద చాలా దుర్మార్గం చేశారు అక్కడ. రైట్. అందుకని ఇవాళ నేను రైట్లీ పాయింటెడ్ బై అపోజిషన్ ఇవాళ సమస్య వందే మాతరాన్ని గౌరవించుకుందాం. దీన్ని రాజకీయ క్రీడల కింద, రాజకీయ వికృతి చర్యలకి అలవాలంగా మార్చుకోవద్దు. దేశం యొక్క పరువు ప్రతిష్టని మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం చేయొద్దు. నేను అందరికీ చెప్తున్నాను, వందే మాతరం కింద గొప్పగా ఆలపిద్దాం, జనగణమని కూడా ఆలపించుకుందాం. మా ఆంధ్ర తెలంగాణకి ఆ తెలుగు జాతి అంటూ ప్రసక్తి లేదు. ద్రవిడ అన్నారు, లేని సింధు ఉంది. అది గొప్ప భావనని మనం ఒప్పుకున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.